విజయవాడలో ఎన్నికల కమిషన్ బృందానికి పోటాపోటీగా ఫిర్యాదులు చేశాయి వైసీపీ, టీడీపీ, జనసేన. ఓటర్ల జాబితా అక్రమాలపై పరస్పరం కంప్లైంట్ చేసుకున్నారు నేతలు. టీడీపీకి ఇచ్చిన టైంలో జనసేనను కూడా ఎలా అనుమతిస్తారని అధికారుల దృష్టికి తీసుకెళ్లింది వైసీపీ. అధికార దుర్వినియోగాన్ని అడ్డుకోవాలని టీడీపీ ఫిర్యాదు చేసింది. అరాచకాలు జరుగుతున్నాయి. రాజకీయ పార్టీల కార్యకర్తల్ని లేకుంటే అందులో పనిచేసే వ్యవస్థని మొత్తం సర్వనాశనం చేయాలి, నిర్వీర్యం చేయాలని ప్రయత్నం చేశారు. హోల్సేల్గా ఓటర్స్ అందరినీ మార్చేయడం, దొంగ ఓట్లు వేసుకోవడం ఇలాంటి చేస్తే తప్ప సాధ్యం కాదనే కంక్లూజన్కి వచ్చారు. ఈ దేశంలో ఏ వ్యక్తికి కూడా, ఏ రాజకీయ పార్టీకి కూడా ఒక ఓటర్ యొక్క క్యాస్ట్ ఏంది, నీ కులం ఏంటి, నీ మతం ఏంటి, గతంలో నువ్వు ఏ రాజకీయ పార్టీకి ఓటేశావు, రాబోయేటటువంటి ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేస్తావు అనేటటువంటి అడిగేటటువంటి హక్కు లేదు. కానీ తెలుగుదేశం పార్టీ ఓటర్ ప్రొఫైల్, ఇల్లీగల్ ఓటర్ ప్రొఫైలింగ్ ప్రకారం ఒక myparty-dashboard.com అని చెప్పి ఒక లండన్ నుంచో, స్వీడన్ నుంచో, విదేశాల నుంచి ఆపరేట్ చేస్తూ ఈ యొక్క ఇల్లీగల్ ఓటర్ ప్రొఫైలింగ్ అన్నటువంటిది చేస్తుంది. దాని మీద మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ రోజున ఫుల్ ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ విజయవాడలో రావడం జరిగింది. సచివాలయం అనేది ప్రత్యేకించి అది యాంటీ కాన్స్టిట్యూషనల్ బాడీ. వాళ్ళని దయచేసి ఎన్నికల సమయంలో వాళ్ళని ఉపయోగించొద్దని చెప్పి ప్రత్యేకించి విన్నవించాం. జనసేన పార్టీ ఏమన్నా తెలుగుదేశం పార్టీలో విలీనమైందా? జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీకి టైం ఇస్తే ఏ రకంగా జనసేన పార్టీని కూడా తెలుగుదేశం పార్టీ నాయకుడైన చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లారనేది మా ప్రశ్న. అదే మేము చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు ముందర లేవనెత్తాం. అన్ని నియోజకవర్గాలకి ఇప్పుడు జరగబోయే 2024 ఎలక్షన్ లో అన్రికగ్నైజ్డ్ పార్టీకి ఒకటే సింబల్ ఏ రకంగా ఇస్తారనేది కూడా మేము లేవనెత్తడం కూడా జరిగింది.